హలో ఫ్రెండ్స్, ఢిల్లీలో దొరికిపోయిన ఒక ఏటీఎం దొంగని రాజస్థాన్లో హీరో అంటారంట. వీడియో పూర్తిగా చూడండి. రాజస్థాన్లో సిక్రీ అనే గ్రామానికి చెందిన రాజేంద్ర కుమార్ అనే వ్యక్తి ఢిల్లీ మహానగరంలోని ఏటీఎంల దగ్గర కాచుకొని కూర్చుంటాడంట. ఎవరైనా ఏటీఎంలో క్యాష్ విత్డ్రా చేయడానికి వస్తే వారికన్నా ముందే వెళ్లి ఆ ఏటీఎం కార్డు పెట్టే చోట బబుల్ గమ్ అంటించేస్తాడంట. వారి పక్కనే నుంచొని ఏదో క్యాష్ కోసం వచ్చినట్టు నటిస్తాడు. బబుల్ గమ్ ఉన్న ఏటీఎం లో కార్డు పెట్టిన వ్యక్తికి ఆ కార్డు డిక్లైన్ అయినట్టు మెసేజ్ వస్తుంది. వారు పక్కనున్న మన ఏటీఎం దొంగని సహాయం అడగగా ఇతను ఏదో చెక్ చేస్తున్నట్టు నటించి కార్డు మార్చేస్తాడు. ఇతను ముందుగానే తెచ్చుకున్న డూప్లికేట్ కార్డు వారికి ఇచ్చి అసలు కార్డు ఇతని దగ్గర పెట్టేసుకుంటాడు. తర్వాత వేరే ఏటీఎంకి వెళ్ళి ఇంతకు ముందు వారు ఎంటర్ చేసిన పిన్ ఎంటర్ చేసి డబ్బులు విత్డ్రా చేసేస్తాడు. పోలీసులు పట్టుకుని విచారించగా ఇతను చాలా ఆసక్తికర విషయాలు చెప్పాడు. కొట్టేసిన డబ్బు తన ఊరి వాళ్ళందరి సహాయం కోసం యూజ్ చేస్తానని చెప్తున్నాడు. పోలీసులు ఆ ఊరు వెళ్లి ఎంక్వైరీ చేయగా వారందరూ ఇతనిని నిజంగానే హీరో అని, రాబిన్ హుడ్ అని పిలుస్తున్నారు. మట్టి రోడ్లున్న ఆ గ్రామానికి ఇతనే మంచి రోడ్డు వేయించాడంట. ఎంతో మంది పెళ్లిళ్ళకి, హాస్పిటల్ ఖర్చులకి సహాయం చేశాడంట. సినిమా టైప్ లో ఉన్న ఈ స్టోరీ పోలీసులు షాక్ అయిపోయారంట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.